జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. రంజాన్ నెలలో ఉదయం పూట కొట్టు తెరిచాడని ఓ హిందూ వ్యక్తిని దారుణంగా కొట్టారు ఇస్లామిస్టులు. శుక్రవారం నాడు మార్చి 15న రంజాన్ మాసంలో పగటిపూట దుకాణాన్ని తెరిచి ఉంచినందుకు రాజీవ్ కుమార్ డే అనే హిందూ వ్యక్తిపై దాడికి దిగారు. మైనారిటీలైన హిందువులను ఎంతో దారుణంగా హింసిస్తున్న దేశాల్లో ఒకటైన బంగ్లాదేశ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సిల్హెట్ నగరంలో ఈ దారుణం జరిగింది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ విద్యార్థి విభాగం నాయకుడైన సోహెల్ హసన్ ఈ దాడికి తెగబడ్డాడు. అతడికి స్థానిక ముస్లింలు కూడా మద్దతిచ్చారు. బాధితుడు రాజీవ్ కుమార్ సిల్హెట్ మ్యాగ్ ఉస్మానీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సమీపంలో ఉన్న ఒక చిన్న దుకాణాన్ని నడుపుతూ ఉన్నాడు. అందులో తినుబండారాలు అమ్ముతూ జీవనాన్ని సాగిస్తున్నాడు. అయితే రంజాన్ ప్రారంభమైంది. ఉదయం పూట షాపులను తెరవటానికి నీకు ఎవరు అనుమతి ఇచ్చారంటూ సోహెల్ హసన్ అతని సహచరులు రాజీవ్ కుమార్ షాపులోకి దూసుకొచ్చారు. రాజీవ్ కుమార్ ని తిట్టడం మొదలు పెట్టారు. ఒకవేళ షాపు ఓపెన్ చేసి ఉంచాలంటే తమకు డబ్బులు చెల్లించాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు. అయితే రాజీవ్ కుమార్ డబ్బులు ఇవ్వటానికి నిరాకరించాడు. వాళ్ళ బెదిరింపులను లెక్క చేయకుండా రాజీవ్ కుమార్ తన వ్యాపారాన్ని కొనసాగించాడు. ముస్లింల రోజాను గౌరవిస్తూ రంజాన్ నెల కావటంతో తన దుకాణం వెలుపల చిన్నపాటి తెరను కూడా ఏర్పాటు చేశాడు. లోపల ఎవరైనా తింటున్నా ఏదైనా వండుతున్నా కూడా బయట నుండి వెళ్లే వాళ్లకు కనిపించదు. ముఖ్యంగా పగటిపూట సమీపంలోని ఆసుపత్రికి వచ్చే హిందూ రోగులకి తినడానికి ఏదైనా పెట్టొచ్చన్నది రాజీవ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సాయంత్రం వేళల్లో రాజీవ్ కుమార్ ముస్లిం కస్టమర్లకు ఇఫ్తారీ ఆహారాన్ని కూడా అమ్మేవాడు. మార్చి 15వ తేదీన సోహెల్ హసన్ అతని సహచరుడు బాధితుడి దుకాణం దగ్గరకు వెళ్లి ఉపవాసం ఉండే సమయంలో షాప్ ఓపెన్ చేయడానికి ఎంత ధైర్యం, ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్నావంటూ ఆరోపించారు. ఒక హిందువు ముస్లింలకు ఇఫ్తారీ ఆహారాన్ని అమ్మకూడదని కూడా వారు తెగేసి చెప్పారు. వారి మాటలను విని రాజీవ్ కుమార్ జంకలేదు. ఇంకొంతసేపట్లో మరికొందరు స్థానిక ముస్లింలు కూడా చేరి రాజీవ్ కుమార్ పై దాడికి తెగబడ్డారు. పదునైన ఆయుధంతో రాజీవ్ కుమార్ పై సోహెల్ హసన్ దాడి చేశాడు. అందరూ కలిసి దుకాణాన్ని కూడా ధ్వంసం చేశారు. తీవ్ర గాయాల పాలైన బాధితుడిని సిల్హెట్ ఎంఏజీ ఉస్మానీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ దాడిలో రాజీవ్ కుమార్ తలపై 18 కుట్లు పడ్డాయి. సోహెల్ అతని వ్యక్తులు కలిసి క్యాష్ బాక్స్ ని కూడా కొట్టేశారు. ఈ దాడిలో రాజీవ్ దుకాణంలో ఉన్న ఓ ఉద్యోగి కూడా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. అయితే ఈ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు పోలీస్ కేసు కూడా నమోదు కాలేదు. హిందువులపై ఎన్ని దాడులు జరిగినా బంగ్లాదేశ్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోరనేది గతంలో పలు ఘటనల ద్వారా తేలింది. ఛత్రలీగ్ సభ్యులు బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీలను హింసించటం ఇదేం మొదటిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో బంగ్లాదేశ్ లోని బసబారియా గ్రామంలో ఓ హిందూ కుటుంబానికి చెందిన భూమిని ఛత్రలీగ్ కన్వీనర్ ఇబ్రహీం మియా లాగేసుకున్నారు. అయ్యా, ఇది అన్యాయమని మైనారిటీ హిందువులు వేడుకుంటున్నా కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వ పెద్దలు ఎవరూ పట్టించుకోవటం లేదు. ఒకటా రెండా ఎన్నో అన్యాయాలను, దౌర్జన్యాలను, దాడులను బంగ్లాదేశ్లోని హిందువులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మౌనంగా భరిస్తూనే ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.